తెలంగాణలో పోటీ చేసే తమ అభ్యర్థుల మొదటి లిస్టును బీజేపీ ప్రకటించింది. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 3వ వంతు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. లిస్టులో అగ్రవర్ణాలకే పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల్లో సగం మందికి పైగా వారే ఉన్నవారు. ఇక లిస్టులో 3 మహిళలకు చోటు కల్పించగా 3 ఎస్టీ, 6 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. బీజేపీ నేతలు చెప్పినట్టుగా 38 మందితో తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్టు విడుదల చేశారు. ఢిల్లీలో భేటీ అయిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణ అభ్యర్థులపై చర్చించి 119కి గాను 38 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 2014 ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన స్థానాలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. సామాజిక వర్గాలుగా చూసుకుంటే మొదటి జాబితాలో అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చినట్టు కనిపిస్తోంది. ప్రకటించిన 38లో 20 స్థానాలు వారికే కేటాయించింది బీజేపీ. లిస్టులో 14 మంది రెడ్డి సామాజిక వర్గానికి, 4 వెలమ, 2 బ్రాహ్మణ సామాజిక వర్గాల వారు ఉన్నారు. ఇక బీసీలకు 9 ఇవ్వగా 3 ఎస్టీ, 6 ఎస్సీ నియోజకవర్గాలు జాబితాలో ఉన్నాయి. అలాగే లిస్టులో 3 మహిళలు కూడా అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ స్థానాలకు పాతవారినే అభ్యర్థులుగా ప్రకటించింది బీజేపీ. ముషీరాబాద్ నుంచి లక్ష్మణ్, అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి, ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, గోషామహల్ నుంచి రాజవ్ సింగ్, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పోటీ చేయనున్నారు. ఇక కొత్తగా పార్టీలో చేరిన వారికి మొదటి లిస్టులో ప్రాధాన్యత ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇటీవల పార్టీలో చేరిన బాబు మోహన్కి మళ్లీ ఆందోళన సీటు ఇవ్వగా వినయ్ కుమార్ రెడ్డికి ఆర్మూర్, వెంకటాద్రి రెడ్డికి గద్వాల్, పటేల్ రవికి తాండూర్, వెంకట రమణారెడ్డికి కామారెడ్డి, అమర్ సింగ్కి కార్వాన్, బెల్లంపల్లి వేమాజీకి ఇచ్చారు. అలాగే ఇటీవలే పార్టీలో చేరిన వెంకట్కి కోరుట్ల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన వారు కూడా బీజేపీ ఫస్ట్ లిస్టులో ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి రామచందర్రావు, కల్వకుర్తి నుంచి ఆచారి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, సూర్యాపేట నుంచి శంకినేని వెంకటేశ్వరరావు, ముధోల్ నుంచి రమాదేవిని మళ్లీ రంగంలోకి దించింది బీజేపీ. ఇక కోర్ కమిటీ సభ్యులు బద్దం బాలరెడ్డి, ఎండల లక్ష్మీనారాయణకు మొదటి జాబితాలో చోటు లభించలేదు. మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించింది. మరి ఈ అభ్యర్థులు బీజేపీకి ఏ మేరకు గెలుపునందిస్తారో వేచి చూడాలి.